ఏంది మామ ఆకాశాన్ని గట్ల పరీక్ష పట్టి చూస్తున్నావు? ఈ ఏడు వర్షం మంచిగా పడేటట్టుంది లక్ష్మి. ఎంత పడ్డా ఏం ఫాయిదరా, మన దొరకున్న 1,50,000 ఎకరాలు దున్నినాకనే మన పొలం దున్నాలే. ప్రతి ఏడాది ఆయన పొలం పెరుగుతూనే ఉంది. ఆయన పొలం దున్నే కల్లా కాలమే గడిచిపోతుంది. దొరకాన్నే మళ్ళా అప్పు తీసుకోవాలా. థూ ఈ బతుకు. గదేంది మామ, ఆయన పొలం దున్నినాకనే మన పొలం దున్నాలంటే ఎట్లా కలుస్తుంది? ఊకో, గట్టిగా అనకు, మళ్ళా ఎవరైనా ఇంటే తోలు తీస్తారు. అమ్మా ఆకలి అవుతుంది. నాకుగా ఆకలి అవుతుందమ్మా. జర ఆగు బిడ్డ, అన్నం దమ్ముకేసిన. లచన్న, ఓ లచన్న, దొర మన వాడకి మనిషిని పంపిండు. ఇంకేముంటదిరా, రేపటి సంధి పొలం దున్ననికి రమ్మంటాడు, అంతే కదా. గంతే, ఇంకేముంటది. ఎవడ్రా బాగా ముచ్చట్లు పెడుతుండు? ఇనుండ్రి, మన దొర పొలం మొత్తం 1,50,000 ఎకరాలు, తూర్పున 50,000 ఎకరాలు, పడమరన 30,000 ఎకరాలు, పశ్చిమంలో 20,000 ఎకరాలు, దక్షిణంలో 50,000 ఎకరాలు. దీన్ని దున్నినాకనే మీ పొలాలు దున్నుకోవాలి. ఇది దొర హుకుం. అవా పడితే కదరా. అయ్యా అయ్యా, ఏమైంది? అరే లచ్చిగా, మళ్ళా నీకు రోగం పుట్టిందారా? పొలం దున్నగానే నీకు ఏదో ఒకటి అవుతుంది. అబ్బాస్ అన్న, ఆయనకు పానం బాగాలేదని నీకు తెలుసు కదా. అరే చూ, బాగా మాట్లాడుతున్నావేంద్రా? దొరా, నీ బాంచన్, నేనేం అబద్ధం చెప్తలేను. నేనే మీకు కొన్ని పైసలు అడుగుదాం అనుకున్నా. మళ్ళానా? నీ అయ్య చేస్తున్న అప్పుకి నువ్వు నా కాడ పని చేస్తున్నావు. మళ్ళా అప్ప అంటే ఎవడు పని చేయాలరా? నీ కొడుకా? అవును దొరా, నా కొడుకు వేస్తాడు. నీ బాంచన్ పైసలు ఇప్పి. అట్లనేది. అరే అబ్బాస్, ఈడి పోరని రేపటి నుంచి మన కొట్టం పంపి. గట్లనే దొరా. నీకేమన్నా న్యాయమా? గా చిన్న పోరని పనికి పంపుతావా నువ్వు? లచ్చవ్వ, కొడుకునేమనకి, ఇదంతా నేను చేసుడికే కదా. నువ్వు అట్లా అనకు మామ, ఏం చేస్తాం, మన కర్మ. పల్లెటూరి పిల్లగాడ పశులగా చేమొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో. ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. తాటి జేగల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు పాటతో పని లేకుంటే ఇందా. ఓ పాల బుగ్గల జీతగాడా. అమ్మా అయ్యో కొడక, బుడ్డ పోరడు ఇంకెంత కష్టం వచ్చింది. ఆ దొర నాశనం కాని. దేవుడా, ఈ పీడ మాకు ఎప్పుడు పోతుంది? అత్త, నువ్వు రంది పడకు.
ఆ దేవుడు మాట వింటాడు. రేపు పీర్ల పండుగ, నీ బాధ దేవుడికి చెప్పుకో. అరే సలీం, పండుగ మస్తు చేసుకుంటున్నారు కదరా, చేసుకోరి. రేపు ఆడోళ్ళందరూ నాట్లేయనికి రావాలి, యాదున్నది కదా? అట్లనే అన్న, యాదున్నది. ఓ ఆడలు బాగానే ముచ్చట్లు పెడుతుర్రు. పొద్దు ఊకేదాకా నడుము అంచి నాట్లేయాలి. కానీ కాట్ల కాట్లదే పీట కాట్లదే పీట కాట్ల కాట్లదే పీట కరుమా మెరుగాలి అల్లా ఉరిలా వాడాదో కరుమా మెరుగాలి అల్లా భూత భూతాల పీటే భూతాల పీటే భూత భూతాల పీటే బూదులెరుగాలి అల్లా ఉరిలా వాడాదే అన్న బిడ్డ ఏడుస్తుంది, పాలిస్తానే. చిన్నపిల్లలు ఏడవగా నవ్వుతారా ఏంది? కానీ కానీ కమల, బిడ్డ బాగా ఏడుస్తుంది. ఏం చేద్దామే, దానికి దేవుడు ఆయుష్ అంతే పోసిండు. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా, తీసుకపో. దొరసాని తప్పు మాట అన్నావు.
అరే అబ్బాస్, రేయ్ దొరసాని కాదురా, దొరా దొరా అనాల నన్ను. ఎవరన్నా ఉల్టా మాట్లాడినా నన్ను దొరసాని అన్నా తోలు తీస్తా నీ అవ్వ. భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ రాజు నుండి స్వతంత్రం పొందింది. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం కోసం ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అది సెప్టెంబర్ 2, 1947న పోలీసులు వరంగల్లోని అన్ని సమావేశాలను నిషేధించారు. ఈ విషయం తెలియని అమాయక పరకాల గ్రామ ప్రజలు వందే మాతరం అని పాటలు పాడుతూ వాడవాడా తిరుగుతున్నారు. వందే మాతరం, 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 వందే మాతరం. నిజాం ప్రభుత్వం రద్దు కావాలి, హైదరాబాద్ ని విలీనం చేయాలి. నిజాం ప్రభుత్వం రద్దు కావాలి, హైదరాబాద్ ని విలీనం చేయాలి. వందే మాతరం, వందే మాతరం. అరే ఓ చాటింపు వేపించినాం కదరా, ఎవ్వరు గుమ్మి కూడా నిజాంకి వ్యతిరేకంగా మాట్లాడద్దని. అన్ని తెలుసు కదరా మీకు, బాగానే ధైర్యం వచ్చింది మీకు. ఈ ధైర్యం మీటనే సావాలా. రజాకారులు గ్రామ ప్రజలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 22 మంది మరణం చెందగా 150 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. నానాటికి పెరిగిపోతున్న రజాకర్ల దాడులకు రక్షణగా సిద్దిపేట జిల్లా బైరన్పల్లి గ్రామంలో రక్షక దళాలు ఏర్పాటు చేసుకున్నారు. వారు గొరిల్లా యుద్ధ పద్ధతిని ఆ గ్రామ ప్రజలకు శిక్షణ ఇచ్చారు. జమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు. పాంచం దొరని కాళ్ళు మొక్కు తన బానిసత్వముకు చరమ గీతమై పెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం. ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ, నెత్తుటితోనే తడిసింది త్యాగాల తెలంగాణ. 1948లో సిద్దిపేటలోని లింగిపూర్, ధూల్మట్టి గ్రామాలపై రజాకారులు దాడి చేసి తగలబెట్టారు. తిరిగి వెళ్తుండగా బైరన్పల్లి రక్షక దళాలు రజాకారుల మీద దాడి చేసి ఆ సంపదను తిరిగి గ్రామ ప్రజలకు పంచారు. నిప్పులు జరిగే నిజాం పాలన తప్పమడిగి
పేదవానికి కష్టాలే పెడితే చెప్పరాని కూతులనే దిడితే గుర్రపు బండి కచ్చురాలతో గుండెల పైన తోసుకుపోతే ఆడమగా గని తేడా మరిచి ఒత్తుమరా తిరి తీసుకపోతే తిరుగుబాటుకు తిలకం తిప్పి కెరిల్ల దండుకు పౌరుషమత్తి పోరు కెరటమై ఎగిసిన జెండా ఉద్యమ ఉరుమై మన నల్లగొండ. ఈ చర్యతో ఆగ్రహంతో రగిలిపోయిన రజాకారులు బైరన్పల్లిపై దాడి చేశారు. రక్షణ దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడుల్లో 20 మందికి పైగా రజాకారులు చనిపోయారు. అలా రెండోసారి కూడా విఫలం కావడంతో రజాకార్ల నాయకుడైన కాసిం రజ్వీ నేతృత్వంలో 500కు పైగా సైనికులను రప్పించి మూడోసారి దాడి చేశారు. అదే బైరన్పల్లి సంఘటన, తెలంగాణ జలియన్ వాలాబాగ్. ఒరే లేవుండ్రి, రజాకార్ ఊళ్ళకి వచ్చిండ్రు, లేవుండ్రి. కమలా తుపాకు అందుకో. పట్టునరా, ఏ ఒక్క రజాకార్ని కూడా ఇడిచిపెట్టద్దు. రజాకార్లు ఫిరంగులతో దాడి చేయగా 56 మంది యువకులను బంధించి ఊరి బయట తీసుకొచ్చి కాల్చి చంపి ఆ ఊరి పాతబావిలో పాడేశారు. తెలంగాణ ఆడబిడ్డలను వివస్త్రలు చేసి భర్తల శవాల చుట్టూ బతుకమ్మ ఆడించిన క్రూరులు రజాకారులు. ఈ సంఘటనలో 118 మంది అమరులయ్యారు. సాబ్, వీళ్ళకి చంపడానికి గిన్ని బుల్లెట్లు అవసరమా? ఏం చేద్దామంటావు? అరే అందరు వర్షాలు నిల్చోండ్రా. రే, ఈ శవాలని కుప్పలు గేయుర్రా. ఆడోళ్ళు బతుకమ్మ ఆడుండ్రి, కానియండ్రి. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ నవ్వులేమో ఏ వాడలోన, రాగి బిందెత నీరమణి గీతలకు పోస్తే రాములోరు రాకపోయే నమ్మో ఈ వాడలోన, ముత్తాల గాజులు మగువాకు తుంచెయ్యంగా ముద్దు కృష్ణుడేడవాయే నమ్మో ఈ వాడలోన, వెండి మెట్టెలు దుస్సి వెలదీని విధవను చేస్తే వెంకటేశుడేడవాయే నమ్మో ఈ వాడలోన, పైడి పుస్తెల తాడు పడతీకి తీసెయ్యంగా పరమేశుడేడవాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ. ఎన్నో పోరాటాల తర్వాత సెప్టెంబర్ 17, 1948లో ఆపరేషన్ పోలో వల్ల తెలంగాణకు నిజాం నుండి విముక్తి దొరికింది. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ. దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, దుక్కి దున్నినాము నీ హక్కు మాదని,
చల్లగా కరుణించు తల్లి కల్పవల్లిగా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ.